రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుతున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో అన్నారు దేవుడు ఈ మాట? ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో కూడా సిలివేశారు కదా. సో ఈ కుడివైపు దొంగ మంచివాడా, ఎడవైపు దొంగ మంచివాడా? ఇద్దరు దొంగ, ఎవరో మంచివాడు కాదు. ఓకేనా? ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఎరిగి ఆయన వైపు ఆయన ఆజ్ఞలు పాటించి దేవుడు మన కోసం శిలువలో మరణించాడు అని ఆయన రికగ్నైజ్ అయ్యాడో అప్పుడు మంచి దొంగగా మారాడనమాట. సరేనా? ఇద్దరు దొంగల మధ్య దేవుడిని ఎందుకు సిలువేశారు అని అంటే రక్షణ అనేది అందరికీ అందుబాటులో ఉంది అని తెలియజేయడం కోసం యేసు ప్రభుని ఇద్దరు దొంగల మధ్య సిలువ అనేది వేయబడింది అనమాట. సో ఈ ఇద్దరు దొంగల నేమ్స్ అనేది మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ గాస్పెల్ ఆఫ్ నికోడిమస్ అనే గ్రంథంలో వీళ్ళిద్దరు పేర్లు రాయబడ్డాయి. సో కుడివైపు ఉన్న దొంగ పేరు వచ్చి డిస్మస్ అండ్ సెకండ్ వైపు ఉన్న దొంగ పేరు వచ్చి గెస్టర్. డిస్మస్ అనే ఆయన ఒక మీనింగ్ ఏంటంటే అస్తమిస్తున్న సూర్యుడు అనమాట. అంటే ఇంకా నాకు కూడా సిలువ వేసారు, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పాడు. మనకి ఏ దొంగ మంచోడు, ఏ దొంగ చెడ్డోడు అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కుడివైపు ఉన్న దొంగేమో, కుడివైపు ఉన్న దొంగే మంచి దొంగ ఎలా అంటారంటే కుడివైపు ఉన్న దొంగేమో ఆయన ఫేస్ దేవుడి వైపు ఇలాగా ఉంటుంది అన్నమాట, ఎడవైపు ఉన్న రంగం వేరుగా ఉంటుంది. సో కుడివైపు ఉన్న దొంగలో మనం ఏమి ఆయన ఎలా రక్షింపబడ్డాడు ఏంటి అంటే మనలా ఎప్పుడు ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళలేదు, కోటాలకు వెళ్ళలేదు, దేవుడి గురించి తెలియదు. కానీ దేవుడిని ఎలా రక్షింపబడ్డాడంటే సిలువలో ఉండగానే దేవుడు ఇప్పుడు ముందు మాట చదివాం కదా మనం, తండ్రి వీరేం చేయుచున్నారో ఈ ఎరుగంతా వీరిని క్షమించమని చెప్పారు కదా. సో దేవుడు ఇట్లాగా ఆయన శ్రమపడుచున్నా కూడా ఇతరుని క్షమించమంటున్నాడు అని చెప్పి ఈయన దేవుడి ప్రేమను చూసి, దేవుని సహనాన్ని చూసి దేవుడి గురించి నమ్మి ఉంటాడని మనం ఆలోచించవచ్చు అనమాట. సో దేవుని యొక్క ప్రేమను, క్షమించే విధానాన్ని, దేవుని సహనాన్ని గమనించి ఉంటాడనమాట. సో మనకి మెయిన్గా ఈ యొక్క కుడివైపు ఉన్న దొంగలో దేవుడిని హృదయంలో విశ్వసించాడు. ఓకే, తర్వాత నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఇప్పుడున్న రాజ్యం దేవుని రాజ్యం కాదు, దేవుని రాజ్యం వస్తుంది అని గట్టిగా విశ్వసించాడు అనమాట. సో దేవుని రాజ్యం అనేది వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే మనం శ్రమలలో దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు, జ్ఞాపకం అనేది చేసుకుంటాడు. మనము కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా అంటే నోవాహు జలప్రళయమైనప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, అండ్ ఇశ్రాయేలుని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కీర్తన గ్రంథం 136:23 కూడా ఉందన్నమాట. అంటే మనం దేవుని జ్ఞాపకంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? సో దేవుడు ఇట్లాగా చేసి ఉంటాడు కాబట్టి ప్రార్థన. దేవుడు ఏమన్నా అప్పుడు కుడివైపు దొంగతో నేడు నీ నాతో కూడా పరదేశంలో ఉందని కుడివైపు దొంగతో అన్నాడు అనమాట. అంటే దొంగ యొక్క ఒప్పుకోలు అంటే మనం నిజంగా పశ్చాత్తాపం అనేది పడితే దేవుడు ఏం చేస్తాడు, మన పాపాలన్నింటినీ క్షమించి వేస్తాడు. దొంగ యొక్క హృదయ ఆవేదన నుంచి దొంగ యొక్క హృదయ పరివర్తన చెందిన విధానాన్ని అంతా కూడా దేవుడు చూసి ఉంటాడు అనమాట. సో ఈ దొంగని అతను అసాధారణమైన పరిస్థితిలో కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈయనకు మనకు రక్షణ ఉన్నది అని చెప్పి గ్రహించి ఉంటాడు అనమాట. సో మన దేవుడు ఒక మాట చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నేడు అనే దానికి చాలా ప్రాముఖ్యమైన మాట. నేడు అంటే ఏంటి, నాతో కూడా అంటే ఏంటి, పరదేశంలో ఉండు అంటే ఏంటి అన్నది మనం ధ్యానించాలి. నేడు అనే మాటకి చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. 2 కొరింథీయులు 6:2 మనకు ఒక మాట ఉంటుంది, ఇదిగో ఇప్పుడు మీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. మనం దేవుని కోటాలకు వస్తాం, అన్నీ బాగానే ఉంటాం, ఓకే ఫైన్, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే రక్షింపబడడం అంటే ఇంకా టైం ఉంది, దేవుడు వస్తాడని అని అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని ఇప్పుడు నేను దేవుని అంగీకరించాను, ఇప్పుడే నువ్వు బాప్టిజం తీసుకోవాలి అంటే దేవుని అంగీకరించావు కాబట్టి కదా. మరణం అనేది ఒకసారి వస్తుందా లేకపోతే 4-5 సార్లు వస్తుందా? మరణం
దేవునితో సహవాసం చేయడం అంటే ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదవడం, ఇదే సహవాసం. ఓకేనా? దేవునితో సహవాసం చేస్తే మనం ఏం చేస్తామంటే దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, ఆయన ఆజ్ఞలు అనేవి పాటిస్తాం. ఓకేనా? దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుడి పిలుపు అనేది మన పట్ల ఎలా ఉంది అనేది మనం ప్రేయర్లో గమనించుకోవాలి. ఏ కాడకి నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, ఇది అని మనం అడుగుతాం. కానీ మనం ఏమన్నానంటే ప్రభా నీ కొరకు నేనేం చేయాలి, నీ కొరకు నేనేం చేయాలి, మీ ప్రణాళిక నా పట్ల ఏముంది, నాకు అది తెలియపరచండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి వాక్యం ద్వారా కానీ, పాస్టర్స్ ద్వారా కానీ, మనం ప్రే చేస్తున్నప్పుడు కానీ, దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడనమాట. సో దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే అబ్రహాము దేవుడితో సహవాసం చేశారా లేదా? హానోకు చేశారు, మోషే చేశారు. మోషే ఒక స్నేహితుతో మాట్లాడినట్టు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు అనమాట. ఎక్కువగా దేవుడితో సమయాన్ని ఇచ్చేవాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన అనేది చేయకుండా దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చారు. ఓకే, దేవుడిని ఎక్కువగా మనం ఎక్కువగా అంటే మనకున్న సమయంలో అంటే ఇప్పుడు మనం 9 డ్యూటీకి వెళ్ళిపోవాలనుకోండి, 8కి లేచి 1 అవర్ ప్రేయర్ అనేది చేసుకోవాలన్నమాట. 1 అవర్ అట్లా అంటే దేవుడితో ఎక్కువగా మనం ఎవరైతే సమయాన్ని ఇస్తారో, దేవుడితో గడుపుతారో, మనకు వస్తున్న ఆపదలన్నీ ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా తప్పించగలడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, దేవుడు పరదేశంలో ఉండు అన్నాడు. పరదేశం అంటే ఏంటి? ఇదివరకు మనకన్నా ముందున్న వారు, పాత నిబంధన భక్తులు, తర్వాత నీతి కలిగి జీవించిన వారు, ప్రభు చనిపోయి మళ్ళా మన కోసం వస్తారని గ్రహించి ఉన్నవారు, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తులో ఉన్న పాత నిబంధన భక్తులు ఉన్న స్థలం అన్నమాట. ఓకే, ఎఫెసీయుల గ్రంథం 4వ అధ్యాయం 8-10 వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగ పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడినది. ఆరోహణమైనప్పుడు ఏం చేశాడు దేవుడు? భూమి యొక్క క్రింది భాగంలో దిగినని మనకి ఎఫెసీయుల కార్యంలో ఉన్నది. దేవుడు భూమి యొక్క క్రింది భాగంలో వెళ్ళాడంటే దేవుడితో పాటు దొంగ కూడా వెళ్ళుంటాడు కదా. ఏంటి, దేవుడితో పాటు దొంగ కూడా ఉంటున్నాడని అందరూ అలా ఆశ్చర్యపోయి ఉంటాడు. కాబట్టి మనం దీంట్లోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉండిపోయాడు. సో క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదని రోమీయులకు 8:10లో చెప్తుంది. సో ఈ చివరి క్షణంలో దేవుని యొక్క రక్షణ ఉన్నది, దేవుడే నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన మన పాపాలు క్షమించి మా కోసం కలవరిలో మరణించాడు అని దొంగ అయితే ఏ విధంగా దేవుని విశ్వసించాడో మనం కూడా దేవుడిలో అని దేవుడే మనల్ని క్షమిస్తాడు, మనకి నిత్య జీవం ఇస్తాడని సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. కొందరికైతే ఏంటంటే శిలువలో కూర్చున్న వార్తలకి నశించున్న వారికి ఎదురంగా ఉన్నది. మనకైతే ఎలా ఉంది? రక్షింపబడుచున్న గొప్ప శక్తి అయిన